వెల్కమ్ టు అమరావతి డ్రీమ్స్ ఛానల్. మా ఛానల్ ద్వారా అమరావతిలో మరియు అమరావతి చుట్టుపక్కల జరిగే అభివృద్ధి గురించి మీకు తెలియజేస్తాం. కావున ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న నూతన హైకోర్టు నిర్మాణ పనులలో భాగంగా రాఫ్ట్ ఫౌండేషన్ కాంక్రీట్ ఫెస్టివల్ జరిగింది. భారీ స్థాయిలో ఈ కాంక్రీట్ పనులు చేపట్టిన వివరాలు మన అమరావతి డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో చూద్దాం. రాఫ్ట్ ఫౌండేషన్ పనులను 25/12/2025 పురపాలక మంత్రి నారాయణ ప్రారంభించారు. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్ మేరకు హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి అధికారులు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. గతంలో 2019 తర్వాత వివిధ కారణాల వల్ల ఈ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడంతో మళ్లీ పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. రానున్న రోజుల్లో ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కూడా వేగవంతం కానున్నాయి. అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణానికి బలమైన పునాది ఐకానిక్ హైకోర్టు నిర్మాణంలో భాగంగా 413 కాంక్రీటింగ్ విజయవంతంగా పూర్తయి. 413 అంటే హైకోర్టు నిర్మాణంలో 13వ పెద్ద కాంక్రీట్ కోట. ఇది ఆ నిర్మాణం ఎంత భారీగా ఉందో, కాంక్రీటింగ్ పనులు ఎంత పెద్దన జరుగుతున్నాయో తెలిపే పదం. 27/12/2025 తేదీ రాత్రి అంటే శనివారం రాత్రి ఈ పనులు చేయడం జరిగింది. దీనిని ఇంజనీరింగ్ పరిభాషలో కాంక్రీట్ ఫెస్టివల్ అంటున్నారు. ఇది ఇంజనీరింగ్ రంగానికి చెందిన సాంకేతిక వేడుక. భారీ భవనం, వంతెన, హైకోర్టు, డ్యామ్ వంటి ప్రాజెక్టుల్లో ఇంజనీర్లు, అధికారులు, కార్మికుల సమిష్టి విజయానికి గుర్తుగా భవనం పునాది లేదా ప్రధాన నిర్మాణం సందర్భంగా వేల టన్నుల కాంక్రీట్ ఒకేసారి పోసి పనిని ప్రారంభించే కీలక దశ. ఆ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని కాంక్రీట్ ఫెస్టివల్ అంటున్నారు. హైకోర్టు వంటి భారీ ప్రతిష్టాత్మక భవనాల కోసం ప్రత్యేకంగా రాఫ్ట్ ఫౌండేషన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో భారీ మొత్తంలో కాంక్రీట్ ను ఒకేసారి పూరించి భవనం మొత్తం బరువు నేలపై సమానంగా పంపిణీ చేసేలా నిర్మాణం చేపడతారు. అమరావతిలో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ హైకోర్టు భవనం సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 52 కోర్టు హాళ్లతో నిర్మించనున్నారు. 2, 4, 6 అంతస్తుల్లో ఈ కోర్టు హాల్స్ ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజలకు అనుకూలంగా అత్యాధునిక సదుపాయాలతో ఈ భవనాన్ని రూపొందిస్తున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులలో ఇది ఒకటిగా నిలవనుంది. నిర్దేశిత కాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర న్యాయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో తీసుకురావటమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఇకపై పై అంతస్తు నిర్మాణ పనులు వేగంగా సాగనున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.